కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చర్చలు లేవు, కాల్చి చంపుతాం అని ఆటవిక న్యాయాన్ని అమలు చేసే విధంగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. నల్గొండ పట్టణంలో మంగళవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుం భవన్లో జరిగిన మహాసభకు ఎమ్మెల్సీ సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేద ప్రజలపై అన్ని రకాల ధరల భారం మోపుతూ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ దేశాలలో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నెలవారీగా పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతుల పండ్ల తోటలు, పంటలు విపరీతంగా దెబ్బతింటున్నాయని ప్రభుత్వ వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వే జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. సిపిఐ సీనియర్ మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న సిపిఐ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పట్టణంలో పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కెఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బలుగురి నరసింహ, పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, నాయకులు ముండ్ల ముత్యాలు, లెనిన్, ఎస్కే మదార్, రేవెల్లి యాదయ్య, గుండె రవి, కోమటిరెడ్డి ప్రద్యుమారెడ్డి, పుట్టల సుజాత, కౌసల్య, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా నల్గొండ పట్టణ మహాసభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో అనేక మంది పాపం కిరాయి ఇండ్లల్లో కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఒక అప్రజాస్వామిక పరిపాలన సాగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మరి నల్గొండ టౌన్లో కూడా మరి అనేక రకాలుగా మరి తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి సందర్భం చూసాం. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయం కానీ, డబుల్ బెడ్రూమ్లు ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క పేదవాళ్ళకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇవాళ కట్టినటువంటి ఇళ్ళని కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అందువల్ల ఇప్పటికైనా గత ప్రభుత్వంలో కట్టినటువంటి ఇళ్ళని కూడా మరి పేదవాళ్ళకు ఇవ్వాలని, అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజల మౌలిక సమస్యలపైన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని మరి జిల్లా ఈ రకంగా సమగ్ర అభివృద్ధికై పాటు పడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మరి సాగు, తాగునీరు ప్రాజెక్టుల విషయంలో, రోడ్ల విషయంలో అనేక విషయాలల్లో మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, మరి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ రేపు రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ ప్రజలు ఎదుర్కొన్న కార్మిక వర్గం, రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద మరి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మరి ఈ దేశంలో ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగిస్తుంది. చట్టసభలు కానీ లేకపోతే అనేక సందర్భాల్లో శ్రమజీవుల పక్షంగా, అణగారిన వర్గాల పక్షంగా నిలబడుతుంది. ఆ సందర్భంలోని ఇలా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మరి సిపిఐ పార్టీ ప్రజల పక్షంగా నిలబడి మరి నిర్మాణపరంగా బలోపేతం కావడానికి మరి ముందుకు పోతాం.